నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మీడియా సమావేశాన్ని నిర్వహించి రైతులు కార్మికులతో చర్చించిన అనంతరం ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ వేసే కమిటీలను నమ్మవద్దని, కమిటీల ద్వారా కాలయాపన చేసి కార్మికులను రైతులను మోసం చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్న రాజకీయమని, ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రాజకీయ నాటకాలు ఆడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబిస్తుందని తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మోదీ ఎన్నో నూతన ఫ్యాక్టరీలను ప్రారంభించి మూతబడిన ఫ్యాక్టరీలు పునః ప్రారంభించారని, ఇలాంటి కాలయాపన చేసే కమిటీలను నమ్మకుండా రైతులు కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు. ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇంతో అంతో అదృష్టం, రైతుల అదృష్టం దేశవ్యాప్తంగా. ఈడ బీజేపీ లేదు కాబట్టి మన కర్మ. లేకపోతే కాపాడేటోడు రావడం వల్ల మోడీ ప్రధానమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, పక్కా ఉంటాడు. దాని తర్వాత కూడా నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటాడు. ఈ 5 నుంచి 10 ఏళ్ల లోపల తీర్చుకోవాలంటే ఉద్యమం మొదలు పెట్టాలి. నా భూతో నా భవిష్యత్ అటువంటి నాయకుడు. పసుపు రైతులు సాధించారు. వాళ్ళు ఉద్యమం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది కదా పసుపు కూడా రావాలంటే. మీ ఫ్యాక్టరీలు తెలుసుకోవాలంటే కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలుసుకోండి. దానికి కావాల్సిన ఉద్యమం చేసుకోండి. కాంగ్రెస్ మాటలు నమ్మిరంటే మీ పిల్లగాళ్ళు కూడా ఇట్లనే కూర్చుంటారు. చెప్తున్నా, చేయని ఉద్యమం నరేంద్ర మోడీ గారి కోసం. తెలిసింది మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారండి? నామినేషన్ వేసరికి లేదా బీజేపీకి మద్దతు ఇవ్వండి. 66 ఫ్యాక్టరీలు మీ కళ్ళ ముందర ఉన్నది లిస్టు. నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వండి. ఎట్లా తెలుసుకోవాలి చూస్తా, నేను చూస్తా. పసుపు పొడి తెచ్చిన వాళ్ళకి 400 కోట్ల ఫ్యాక్టరీ తెప్పించడం పెద్ద పనే అండి. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆశ ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఏం చేసిండ్రు చూస్తా ఉన్నా. 3 నెలలు అయింది. రేపు 3వ తారీఖు వస్తే 3 నెలలు నిండుతాయి. కమిటీ వేసిండ్రు, కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఏదో మళ్ళా కమిటీ రెండోసారి వచ్చింది. ఒకసారి ముత్తపేట పోయినట్టుంది, ఇంకోసారి ఏమో బోధనకు వచ్చింది. ఏం చేసారు, ఏం మాట్లాడతారంటే దృఢ సంకల్పంతో ఉన్నారట. కృత నిశ్చయంతో, దృఢ సంకల్పం కాదు, కృత నిశ్చయంతో ఉన్నారట. రెండింట ఫరక్ ఉంది. వాళ్ళు కృత నిశ్చయం తోటి ఉన్నారట. ఇది ఇలా నిశ్చయం, కృత నిశ్చయం. నామినేషన్ లేదు, చేయండి, ఉద్యమం చేయండి. ఎన్ని రోజులు అడుగుతారు? ఒక రోజు ఇదికెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. మధ్యలో కవిత అబద్ధాలు చెప్పి వచ్చేసారు వాపస్. అవునా? పదైతే చేశారు. ఆమె ఫోన్ చేసింది, అబద్ధాలు చెప్పింది. చేసిరా? ఉద్యమం చేయండి. ఎలక్షన్లలో చేసినట్టు ఇంకెక్కువైంది. నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే పని చేయండి. సరే, వాళ్ళేదో పాపం వాళ్ళకున్న పరిస్థితుల వాళ్ళు ఏం చేసినా అదే కానీ విజృంభించాలి. లేకపోతే ఇక్కడనే ఉంటారండి. దేశంలో ఎంత సంపాదిస్తున్నారు తెలుసా అండి? చెరుకు రైతులు 2 లక్షల రూపాయలు ఎకరానికి. 340 మన ఎఫ్ఆర్పి పెంచినాక 340 క్వింటాల్ కదా. 3400 టన్నుకి ఎన్నైతే? 50 60 అవుతాయి టన్నులు. 55 నుంచి 60 టన్నులు వస్తాయి. ఏది 3400 × 60 2 లక్షలు అయిందా? పెట్టుబడి ఎంత? 50,000 ఉంటుందా? 60,000 ఉంటుందా? రెండో సంవత్సరం తగ్గుతుంది ఇంకా. మరి 1,50,000
రూపాయలు ఎకరానికి సంపాదిస్తుంటే గవర్నమెంట్ ఇస్తున్నది మళ్ళా ఎంఎస్పీ లెక్క ఉన్నది. దీనికి పసుపు రైతుల కన్నా మేము మార్కెట్ క్రియేట్ చేయాలా, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఇదైతే ఇంటికి వస్తున్నది సర్కార్. ఎందుకు చేయరండి ఉద్యమము? కాంగ్రెస్ కి వ్యతిరేకం. కృత నిశ్చయంతో అది కాంగ్రెస్ పార్టీ. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్కుస్తాడు. మీరు బోధనలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న జీవన్ రెడ్డి గారు, జగిత్యాల్ ఎమ్మెల్సీ గారు, మరియు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా వెనకాల ఉన్నది, నా బ్యాక్గ్రౌండ్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇది తెరిపేయడానికి వేసిన కమిటీ. మీరందరూ దయచేసి చెరుకు రైతుల పాటు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్టీ బీజేపీ. పసుపు బోర్డుని ఇవాళ జాతీయ పసుపు బోర్డుని తీసుకొచ్చిన పార్టీ బీజేపీ. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు కార్యాలయం విడబెట్టాలి, ఆడబెట్టాలి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. సరే, ఏమీ జాతీయ పసుపు బోర్డు ఇలా మీరు గూగుల్ చేస్తే జాతీయ పసుపు బోర్డు మన దగ్గర ఉన్న దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి. కార్యాలయాలు ఎక్కడ పెడతామో మోదీ గారికి మనందరికంటే ఎక్కువ తెలుసు. నిజామాబాద్ లో కూడా డెఫినెట్ గా మనకి కార్యాలయం వస్తుంది. అవన్నీ సెకండరీ. టుడే నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇస్ ఎ రియాలిటీ. ఇక అతిపెద్ద రైతాంగం సమస్య రెండవది మన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీలు. నేను ఇవాళ ఈ ప్యాంప్లెట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందర మీడియా సమావేశంలో రిలీజ్ చేస్తున్నా. ఇది ప్రతి రైతు దగ్గరికి పోతుంది. రానున్న రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ఈ ప్యాంప్లెట్ చేరుతుంది. రైతులు కూడా, అది పసుపు రైతు కానీ, చెరుకు రైతు కానీ, వరి రైతు కానీ, దీని పట్ల ఇది చదివినాక భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. బీజేపీతోనే చెరుకు రైతుల భవిష్యత్తు, మోడీ పాలనలోనే చెరుకు ఫ్యాక్టరీలకు మద్దతు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు అండగా నిలుస్తున్నది. 5 ఏళ్ల కాలంలోనే రూపాయలు 9,005 కోట్ల ఆర్థిక సాయంతో 66 షుగర్ ఫ్యాక్టరీలను నిలబెట్టింది. మూసుకుపోయిన షుగర్ ఫ్యాక్టరీలను నిలబెట్టింది. షుగర్ డెవలప్మెంట్ ఫండ్ SDF పథకం కింద షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ, విస్తరణ, జలరహిత ఆల్కహాల్ ఉత్పాదన, ఎథనాల్ మొదలైన వాటి కోసం చెరుకు ఫ్యాక్టరీలకు ఆర్థిక సాయం, రుణ సాయం అందించి చెరుకుని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇంత తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని 66 చెరుకు ఫ్యాక్టరీలను అభివృద్ధి బాటలో పట్టించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంత ఉదారంగా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కానీ, రాష్ట్రంలోని మూతపడ్డ ఇతర ఫ్యాక్టరీలను కానీ పునరుద్ధరించడంలో విఫలమైంది. అయితే ఈ 66 ఫ్యాక్టరీలలో 59 ఫ్యాక్టరీలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఒకటే. ఉత్తరప్రదేశ్ లో 11, కర్ణాటకలో 27, మహారాష్ట్రలో 20. చూస్తుంటే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. చెరుకు రైతులపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి
ఇతర ఫ్యాక్టరీలకు ఇతర పార్టీలకు లేదు అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముండదు. అందుకే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే రావాలని రైతులు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ నిలబడతాయని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చెరుకు రైతుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వాలే తీర్చిదిద్దగలవన్న విశ్వాసంతో మోదీకి అండగా నిలుస్తున్నాను. మొత్తం దేశవ్యాప్తంగా ఇక 66 ఫ్యాక్టరీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కలాపాల వల్ల మూసుకుపోయి ఉండేనో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక స్కీమ్ పెట్టి 9,005 కోట్ల రూపాయల నిధులు అందించి ఈ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా రీస్ట్రక్చర్ చేసి చెరుకు పంటకి రైతులకి ఆర్థిక సహాయం అందించి చెరుకు విస్తీర్ణత పెంచి ఫ్యాక్టరీలకి రీడిజైనింగ్ చేపించి చక్కెర, ఎథనాల్, బ్రౌన్ షుగర్ లాంటి ప్రోడక్ట్స్ తయారు చేయించడానికి రీస్ట్రక్చర్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కేవలం 5 సంవత్సరాల లోపు 66 ఫ్యాక్టరీలు తెరిచిండ్రు. నాకంటే మీకు తెలుసు ఒక్క ఫ్యాక్టరీ తెరిస్తే ఎన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా, ఎన్ని వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా వస్తాయో మీ అందరికీ తెలుసు. సో 66 ఫ్యాక్టరీలు తెరిచినప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు, ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడుంటాయి, ఎన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడుంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్ని అంటారు సంకల్పం, దృఢ సంకల్పం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది టైంపాస్ రాజకీయాలు, అది పసుపు కానీ చెరుకు కానీ. 66 ఫ్యాక్టరీల డీటెయిల్స్, పేర్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళకి ఏ సంవత్సరంలో ఓపెన్ చేసిండ్రు అన్ని కూడా ఈ ప్యాంప్లెట్ లో డీటెయిల్ గా ఉన్నాయి. పసుపు రైతుల ప్రేమ, అభిమానం, వాళ్ళ విశ్వాసం భారతీయ జనతా పార్టీ మోడీ గెలుచుకున్నది. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ ఈ సమాచారం మీకు అందించి చెరుకు రైతులకి మీరు కూడా అందించడంలో కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, చెరుకు రైతులది కూడా విశ్వాసం భారతీయ జనతా పార్టీ పైనే ఉంచాలని కోరుతా ఉన్నాం. ఇది మళ్ళా కాంగ్రెస్ వాడు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు కాబట్టి ఈ స్కీమ్ లా కేంద్ర ప్రభుత్వం ఆబ్వియస్ గా అప్లికేషన్ లేకుంటే సీట్ రాదు. బీఆర్ఎస్ వాడు అడగలేదు కాబట్టి ఇలా పెట్టలేదని ఇలానే రాసి ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం ఎవరిదండి? బీఆర్ఎస్ రాకుంటే ముందు ప్రభుత్వం ఎవరిది? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. అప్పుడు ఏం చేసిండ్రు ఈ ఫ్యాక్టరీల కోసం? వీళ్ళు కమిటీ వేయలేదా అన్నాడు, కమిటీ వేసిండ్రు. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా 7 సంవత్సరాలు వీళ్ళ పాలన కేంద్రంలో రాష్ట్రంలో ఉంది. 7 సంవత్సరాలు ఆ రిపోర్టు బుట్టదాఖలు చేసిండ్రు. బుట్టదాఖలు చేసి మళ్ళీ ఇవాళ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న రైతాంగం, ఇక్కడ ఉన్న కార్మికులు, ఇక్కడ ఉన్న బోధన్ ప్రజలు, ప్లస్ ఈ ప్రెస్ మీట్ వింటున్న కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది శ్రీధర్ బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రేపు జీవన్ రెడ్డి గారు కూడా. ఆయన జగిత్యాల జిల్లా జగిత్యాల అసెంబ్లీ ఆయన దగ్గర ఇంకొక ఫ్యాక్టరీ ఉన్నది ఆ జిల్లాలో. ఆయన కమిటీలో కూడా ఉన్నాడు. పోయినసారి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కమిటీలో కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థి అవుతారట. అంటే
వీళ్ళకి ఎంతసేపు డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి ఎలక్షన్లు కొట్లాడాలి అని ఉంటుంది తప్ప రైతాంగంకి ఏమైనా చేద్దాం, కుటుంబాలకి పేద కుటుంబాలకు ఏమైనా చేద్దాం, ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. బస్ నోటికొచ్చిన వాగ్దానాలు చేసుడు కేసీఆర్ నేర్పిండు, దాని వారసుడుగా రేవంత్ రెడ్డి తయారయ్యాడు. నోటికొచ్చిన వాగ్దానాలు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి, అసలు ఏదైనా దగ్గరలో ఉన్నాయా? ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అని ఆయన బడ్జెట్ కేటాయించాడు. ఆ బడ్జెట్కి ఈయన కట్టిస్తా అన్న నెంబర్ ఆఫ్ ఇళ్ళకి పొంతననే లేదు.